హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్. ఈరోజు నేను క్యాబేజీ, ఉల్లగడ్డ, పచ్చెనపప్పు వేసి కలుసుకోర చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఉల్లగడ్డ, క్యాబేజీ, టమోటాలు, మళ్ళీ వచ్చి పచ్చెనపప్పు నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. కడిగేసి క్యాబేజీ కూడా సన్నగా తరుక్కున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 2 చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని సన్న ముక్కలుగా ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, నూనెలోని బాగా వేగాలి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి అవి కూడా వేసుకున్నాను. ఇవి కూడా వేయించుతాం. బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవి కూడా బాగా వేగాలి. తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. ఇవి కట్ చేసి అందులో వేసుకున్నాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా నూనెలోనే వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. బాగా నూనెలోనే పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకొని కొంచెం మగ్గనిద్దాము. టమోటాలు కొంచెం మగ్గాక ఈ క్యాబేజీ తరిగి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసి బాగా కలబెట్టాలి. పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత చూడండి, సిమ్లోనే పెట్టి కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఉల్లగడ్డ కట్ చేసి కూడా వేయించుకున్నాను, అందులోనే వేసేసాను. క్యాబేజీ, ఉల్లగడ్డ బాగా ఫ్రై అవుతూ ఉంది. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది. ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడకబెడతాము. చూడండి, బాగా ఉడికి బాగా కొంచెం మెత్తబడింది. బాగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలంతా. అటు ఇటు కలబెడుతూ ఉండాలి, మాడిపోకుండా. చూడండి ఎంత బాగుందో. బాగా మళ్ళీ పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు. ఇది కూడా కడిగి శుభ్రంగా అందులో వేసుకోవడమే. పప్పు నానితే బాగా తొందరగా ఉడుకుతుందండి. బాగా కడిగి శుభ్రంగా 2 సార్లు నానబెట్టుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవడమే. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నిండుగా మిరప్పొడి వేసుకున్నాను. కొంచెం పసుపు పొడి వేసుకున్నాను. బాగా ఇది కూడా అటు ఇటు కలిపెట్టుకోవాలండి. పచ్చి వాసన పోయినంత వరకు బాగా నూనెలోనే కలిపెడుతూ వేయించుకోవాలి. అంతేనండి, నేనేం గరం మసాలాలు అట్లాంటివి ఏమీ వేయలేదు. ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నానండి. అంతే. ఇది కూడా బాగా కలబెట్టేసేసి బాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లోనే ఉడకబెడదాము. ఉడకపెట్టాక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. ఉడకాలి కదా పప్పు. అంతేనండి, ఇంకేం చేయలేదు నేను. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చాక దించేసుకోవడమే. ఇది బాగా చపాతీ, రోటీ, పుల్కాకి చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసము. అంతేనండి. చూడండి, బౌల్ తీసుకొని కూర దాంట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో బాగుంటుంది ఈ కూర. ఓకే ఫ్రెండ్స్, బాయ్.